అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ 51 లిమిటెడ్ వైఎస్ఆర్ కడప జిల్లాలో గండికోట పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 1000 మెగావాట్ల నుంచి 1800 మెగావాట్లకి పెంచాలనే రిక్వెస్ట్ పై ఏదైతే మంత్రి మండలి ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. సత్యసాయి జిల్లా మద్దెల చెరువు వద్ద 83 మెగావాట్ల విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టును కేటాయించడానికి మెస్సెస్ బెర్రీ అలాయ్స్ లిమిటెడ్ చేసిన అభ్యర్థనపై ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనవి చేస్తాను. వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురం మండలంలో 360 మెగావాట్ కొప్పోలు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ ను కేటాయించడానికి మెస్సెస్ చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చేసిన అభ్యర్థనపై ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. మెస్సెస్ అదానీ హైడ్రో ఎనర్జీ 4 లిమిటెడ్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో పెదకోట పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 1000 మెగావాట్ల నుండి 1800 మెగావాట్లకు పెంచాలనే అభ్యర్థనపై మరియు మెస్సెస్ అదానీ హైడ్రో ఎనర్జీ 1 లిమిటెడ్ విజయనగరం మరియు అనకాపల్లి జిల్లాల్లో రైవాడ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 600 మెగావాట్ల నుంచి 900 మెగావాట్లకి పెంచే ప్రతిపాదనని అభ్యర్థనపై ఆమోదం కోరే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనవి చేస్తాం. అసాధారణ ఆలస్యం కారణంగా నంద్యాల జిల్లాలో మెస్సెస్ యారో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ గతంలో మెస్సెస్ అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కేటాయించిన 800 మెగావాట్ల అవుకు పిఎస్పి ప్రాజెక్ట్ ను రద్దు చేయాలని నెట్ క్యాప్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చేసిన అభ్యర్థనపై పెండింగ్ చెల్లింపులు మరియు డిపిఆర్ కార్యపాల పూర్తిలో ఆలస్యం ఉన్నందున ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్ చాలా మంది ఇన్వెస్టర్స్ వచ్చి పెట్టుబడిదారులు వచ్చి పెడుతున్న విషయం అందరూ చూస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వం ఎవరికి ఏది కేటాయించినా కూడా వాళ్ళు సమర్థంగా సమయం ప్రకారం ఏదైతే టార్గెట్స్ టైం వాళ్లే ఫిక్స్ చేసుకున్నారో ఆ టైం ప్రకారం ప్రాజెక్ట్ ముందుకు నడుస్తుందా లేదా, కావాల్సిన డిపిఆర్ కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్ క్లోజర్ కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తున్నారా, ఆ ప్రాజెక్ట్ ని యాక్టివ్ గా తీసుకుంటున్నారా లేకపోతే భూములు కేటాయించుకుని ఇవన్నిటిని కూడా మరి రివ్యూ చేస్తా ఉంది ప్రభుత్వం. మరి ఈ అరబిందో ఏదైతే ఏరో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ని రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళ తరపు నుంచి ఎటువంటి కదలిక లేకపోవడం మూలంగా దీన్ని రద్దు చేయాలని చెప్పేసి చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.